హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక మంచి చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు తక్కువ బడ్జెట్లో మీ అందరి కోసం తీసుకొచ్చాం. ఇది వచ్చి ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి. చెప్పడానికి ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇంకపోతే ఈ వీడియోలో ఉన్న ఈ బిల్డింగు మన భీమవరం మున్సిపాలిటీలో గాంధీనగరం అనే ఏరియాలో ఉంది. ఓకేనా? ఇది సెంటున్నర బిల్డింగు. ఈ సెంటున్నర బిల్డింగు మనకి లేటెస్ట్గా అమ్మకానికి అయితే వచ్చింది. కొత్త బిల్డింగు, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెను. ఇకపోతే మీకు ఇప్పుడు ఈ బిల్డింగు లోపలంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. చూడండి ఒకసారి. ఇది బయట, ఇది మనకి 20 అడుగుల రోడ్డు. ఇదే మనకు హౌసు, సింగిల్ బెడ్రూము, ఫేసింగ్ వచ్చి మీకు పరమర ఫేసింగు. ఇది చూసారు, ఇది హాలు, ఇది ఒక బెడ్రూము, ఇది కిచెను, వెనకాల బాత్రూము, ఇది దేవుడి గది. ఇదిగో చూస్తున్నారు కదా. ఈ సెంటున్నర మనకి వచ్చి చెప్పడం అయితే మనకి చాలా బాగుంది. బిల్డింగ్ అయితే సెంటున్నర, కారు గుమ్మం కారు ఎట్టుకోవచ్చు. అంటే ప్రజెంట్ అయితే ఇంకా రోడ్డు వేస్తారంట. ఇదిగో ఇది చూస్తున్న లోపల. ఇప్పుడు మీకు నేను బెడ్రూమ్లోకి వెళ్తాను. చిన్న బెడ్రూము, కబోర్డ్ వర్క్ అయితే లేదు, మనం చేయించుకోవాలి. ఓకేనా? ఇది సెంటున్నర, పరబడి ఫేసింగు. ఇది కిచెను. కిచెన్ పైన అట్టగా ఏమీ ఇవ్వలేదు, సెల్ఫ్లో ఒకటి ఇచ్చారు. చూస్తున్నారు, కిచెన్ కూడా బాగుంది మనకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైడ్ బెడ్రూమ్ ఇచ్చారు, హాలు సన్నగా వచ్చారు. ఇది బయట బాత్రూము. మనకి ఈ సెంటున్నర బిల్డింగు మనకి చెప్పడం వల్ల 27 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. భారీగా అయితే తగ్గింపు ఉండదు మీకు. ఒకవేళ ఇది ఇప్పుడు పైకి కూడా వెళ్తున్నాను చూడండి. పైన కూడా మీకు చూపిస్తున్నాను. చుట్టూ బిల్డింగ్ని మధ్యన మనకి ఈ బిల్డింగ్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైన ఇదిగో దాని పక్కన బిల్డింగు, దీని పక్కన బిల్డింగు, చుట్టూ బిల్డింగ్ల మధ్యన మనకి ఈ బిల్డింగ్ ఉంది. ఏరియా కూడా పీస్ఫుల్ ఏరియా. అయితే నెంబర్ 1 బాగుంటుంది. పరమర ఫేసింగు. మన రేటు కూడా చాలా తక్కువగానే ఉంది. 27 లక్షలు అయితే చెప్తున్నారు. భారీగా అయితే తగ్గింపు ఉండదు, కానీ మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పరమర ఫేసింగు, సెంటున్నరే. మీకు ఒకవేళ ఈ బిల్డింగ్ కనుక నచ్చితే ఫ్రెండ్స్, టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. నేను తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించినందుకు గాను మీ దగ్గర నుంచి నేను 500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను. అలాగే మీకు నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ కంపల్సరీ తీసుకుంటాను. అగ్రిమెంట్ అప్పుడేమో 1% తీసుకుంటాను. రిజిస్ట్రేషన్ అప్పుడేమో 1% తీసుకుంటాను. అలాగే మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చిన్న బడ్జెట్లో ఉన్న వాళ్ళైనా కొనుక్కుంటారు. మీరు కొనపైన మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమనండి. మీరు కొనపైన వాళ్ళని కొనుక్కుంటారు చిన్న బడ్జెట్లో ఉన్నవాళ్ళు. ఇలాగా చిన్న బడ్జెట్లో అయితే కొన్ని ఉన్నాయి. అవి మీకు అప్పుడప్పుడు వీడియో తీసి నేను పెడతా ఉంటాను. వచ్చినప్పుడల్లా మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఇది పడమర పేసు 27 లక్షలు. కూర్చుని మాట్లాడుకోవచ్చు.
భారీగా అయితే ఉండదు తగ్గింపు. కొత్త బిల్డింగు మీకు చుట్టూ బిల్డింగుల మధ్యన భీమవరం గాంధీనగరం అనే ఏరియాలో ఉంది. మంచి పీస్ఫుల్ ఏరియా. మీకు ఒకవేళ నచ్చితే మీకు కాంటాక్ట్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎక్కడెక్కడో కొన్ని మోసపోకండి. అది సైట్లైనా బిల్డింగ్లైనా మంచిది కొనుక్కోండి. సైట్ అయితే ₹1 ఎక్కువైనా కానీ తక్కువ మాత్రం కొనుక్కోకండి. ఎక్కడో తక్కువకి వచ్చేస్తుందని కొన్ని తర్వాత మీకు అవసరమైనప్పుడు వెళ్ళకపోతే, అంటే అమ్ముతూ ఉన్నప్పుడు వెళ్ళకపోతే మీరు చాలా బాధపడతారు. కాబట్టి అదేమి వద్దు. ₹1 ఎక్కువైనా మంచిది కొనుక్కోండి. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనేది ఏంటంటే మాయ మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇది రియల్ ఎస్టేట్ ఫీల్డే. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మ్యాక్సిమం మాయ మాటలు చెప్పి అమ్ముతారు. అలా చాలామంది కూడా బుట్టలో పడిపోతే కొనేస్తున్నారు. ఈరోజు చాలా బాధపడుతున్నారు. దాంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా. నా దగ్గర వచ్చిన కొంతమంది కస్టమర్స్ కూడా అలా కొనుక్కొని బాధపడుతున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది అలా కొనుక్కున్నారు, చాలా బాధపడుతున్నారు. అలా బాధపడకండి, మంచిది కొనుక్కోండి. నేనైతే జెన్యూన్గా చెప్తున్నాను. మీకు నచ్చితేనే నన్ను కాంటాక్ట్ చేయండి. ముందుగా చెప్తున్నాను, నేను తీసుకెళ్ళి చూపించినందుకు కానీ ₹500 పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను. అలాగే మీరు నచ్చి కొనుక్కుంటే 2%, ఆ 2% కూడా అగ్రిమెంట్ అప్పుడు 1%, రిజిస్ట్రేషన్ అప్పుడు 1% తీసుకుంటాను. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఫేస్ టు ఫేస్ మేము ఏదైనా సరే ఓనర్ టు ఓనర్ కూర్చోబెడతాం. మిమ్మల్ని ఒక దుక్కును పెట్టి వేరే వాళ్ళ దుక్కును ఒక దుక్కును పెట్టి కూర్చోబెడతాం ఉండదు. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కూర్చోబెడతాం. మీరు మాట్లాడుకోండి. ఏదైనా మధ్యలో ఏమైనా ఉంటే మేము తెగదింపులు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ నాకు వీడియో నచ్చితే కాస్త లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చిన్న చిన్న బిల్డింగులు మనకి పలానా దుక్కునే కావాలంటే చిన్న బిల్డింగులు దొరకట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవాలి మనకి. అంతేగాని నాకు అక్కడ కావాలి, నేను అక్కడైతే చిన్న బిల్డింగ్ ఉంటే నెత్తకండి, నాకు ఇంత పెడతాను, నా భీమవరంలో మున్సిపాలిటీలోనే కావాలి, అది కూడా దగ్గరలో కావాలి, నాకు మెయిన్ రోడ్ మీద కావాలంటే దొరకవు. మీకు ముందే చెప్తున్నాను. మీకు ఎక్కడైనా చిన్న బిల్డింగ్ ఉన్నాయంటే ఈ రోజుల్లో ఎక్కడ కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడ బిల్డింగ్లు అన్ని చిన్న బిల్డింగ్ లేవు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నాకు ఇంతే ఉంది, నా బడ్జెట్ 30 లక్షలు పెడతానండి, ఎక్కడైనా పర్లేదంటేనే నన్ను కాంటాక్ట్ చేయండి. లేదు నాకు పలానా దుక్కున కావాలి, అంతేగాని నేను అక్కడికైతే రాను అంటే మాత్రం మమ్మల్ని అడగొద్దు. ఎందుకంటే భీమవరంలో ఇప్పుడు సెంటు కాస్టే ఎక్కువ. మళ్ళీ బిల్డింగ్ కట్టి అమ్మాలంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. కాబట్టి భీమవరంలో దొరకదు. భీమవరం చుట్టుపక్కల దొరుకుతాయి. మీకు నచ్చితేనే రండి, రాకపోయినా పర్లేదు. కానీ మాకు నర్సగ్రామం కావాలి, గుణపూడి కావాలి, బ్యాంక్ కాలనీ కావాలి, 25-30 లక్షలు చూడంటే అయితే అడగద్దు. అలాంటి చోట్ల అయితే అడగొద్దు. మీకు ఎక్కడైనా ఉంటే చిన్న చిన్న బిల్డింగులు భీమవరానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మీకు నచ్చితే రండి. ఓకేనా? కింద అయితే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.